అయితే వీళ్ళందరినీ ఎర్రగడ్డలు వేసి పడేయచ్చు కదా, లేకపోతే మిలిటరీ ఫోర్స్ పెట్టి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి పడేయాలా. ఎప్పుడు ఎవడు ఏం చేసినా ముస్లిం కూడా చేస్తాడు. మళ్ళీ అడిగితే వాడు పిచ్చోడు ఇదైండు అదైందంటే అసలు ఆడు పిచ్చోడు అయితే వానికి ఈడ వచ్చి కడుక్కోనికి ఆ టోపీ ఎడికెళ్ళి వచ్చిందనా. పిచ్చోడు అయితే ఆడే మన చిప్పా గిప్పా పెట్టుకునేది ఉండే, నెత్తికి హెల్మెట్ పెట్టుకునేది ఉండే, హిందూ టోపీ పెట్టుకునేది ఉండే. ఆడు ముస్లిం టోపీ ఎందుకు పెట్టుకున్నాడు ఆడు? ప్రతి ముస్లిమోడు మన గుండాల మీద దాడులు చేస్తాడు, అన్ని చేస్తాడు. ఎప్పుడు అడిగినా మన పోలీసు వాళ్ళే మన గవర్నమెంట్ ఏమంటారు అంటే అరే మీరు ఉట్టిన రెచ్చగొట్టకూర్రి, వాడు పిచ్చోడు వాడు ఇది ఇది అని చెప్తారు. మళ్ళీ ఒక హిందూ కూడా పిచ్చోడై ముస్లిం వాళ్ళ మసీద్ మీదకి పోతలేరు, రాలేస్తలేరు, ఉచ్చబోస్తలేరు, ఎవడు ఏం చేస్తలేడు కదా. ఇంతకుముందు ముత్యాలమ్మ టెంపుల్ నుంచి కూడా ఇదే వాడు లైవ్ వచ్చి మన గుడి మీద అమ్మవారి మీ ఛాతి మీద కాలు పెట్టి దంతం చేస్తే మేము ఎందుకు చేసిరని మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి పోతే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపించేసి మమ్మల్ని నానా బూతులు తిట్టిరు. మన హిందూ పోలీసులే మన నానా బూతులు తిట్టిరు. నా బూతులు ఆ మాట నేను చెప్పుకోలేకపోతున్నా, అంతగానో మాటలు మాట్లాడిండు. ఇప్పుడు మీరు ఇంకొకసారి ఇటువంటి పనులు మీ హిందువుల మీద ఇవన్నీ చేస్తే మీ మీద షీట్ ఓపెన్ చేస్తాను, మా మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందన్న. ఎన్ని రోజులు మా హిందువులన్నీ ఎన్ని రోజులు ఇలా ఉంటారు? ఎందుకంటే మన హిందువులలో ఐక్యత లేదన్నా. ఇప్పుడు ఇంతమంది హిందువులు పోతురన్నా, ఒక హిందుని ఆగి ఏమన్నా అడుగుతున్నా. అదే ఒక ముస్లిమోడు వచ్చి ఒక ముస్లిమోడు దిగి ఒక టోపీ పెట్టుకొని ఉంటే 100 మంది 1000 మంది ముస్లిమోలు దిగుతారు. అందువల్ల నేను ఒకటే అంటున్నా, మన హిందువులకే అంటున్నా, అన్న జర మీరు ఒక ఇది తెచ్చుకోరన్నా, ఒక ఐక్యమత్యం ఉందాం. మన హిందూ రాష్ట్రం ఇది, మన దేశాన్ని కాపాడుకోవాలన్నా, లేకపోతే రేపటి దినం మనదంతా ముస్లిం రాజ్యం అవుతుందన్న. ఇసొంటి ఇది ఖండించాలన్నా. ఇంకొకటి ఏమంటున్నా అంటే ఇసొంటోడు ఉన్నారు చూడన్నా, ఇసొంటోని ఎన్కౌంటర్ చేయాలన్నా. ఇంక ఏం చేయదన్నా. ఇంతకు ముందు ముత్యాలమ్మ టెంపుల్ అయింది కదన్నా, వాడు ఇప్పుడు ఏడున్నాడో కూడా తెలియదు. మేమైతే కోట్ల చోటు తిరుగుతున్నామన్నా, వాడైతే మంచిగా ఉండొచ్చు కదన్నా. అందువల్ల ఇసొంటి పిచ్చోడు అన్నప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేసే ఇసొంటి పరిస్థితి ఇంకొకసారి రాదన్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అందరికి మీ ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ మొన్న ఒకతను వచ్చి బయటి రాష్ట్రం నుంచి వచ్చి ఒక ముష్కరుడు ఇక్కడ మల విసర్జన చేసిండు. ఇది కావాలని పాయింట్ టు పాయింట్ పెట్టుకునే వాళ్ళు అందరు కావాలని చేస్తున్నారు. ఇక్కడ అని కాదన్న, ఇంత ముందుకు ముత్యాలమ్మ టెంపుల్ కాడబి అయింది ఇష్యూ. దీంట్లో ఏం చేసినా మనం హల్చల్ ఒక 2 days 3 days చేస్తాం. దీనికి పరిష్కారం ఇది కాదన్న. వాడు అంతా చేసేటప్పుడు మనం ఆ టైంలోనే వాళ్ళు తీసుకొని వీళ్ళే బలి ఇచ్చేది ఉండే. ఇది చాలా పెద్ద తప్పు చేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆల్రెడీ ఏమైతుంది ఆయన బలి సేమ్ అదే బలి ఈడు ఇచ్చేది ఉండే. ఇదంతా వదిలేసి మనం ఎన్ని రోజులన్నా ఈ గుడిల మీద దాడులు ఆగుతాయా? ఆగాయి. ఏ పార్టీ వాడు వచ్చినా, ఏ పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు లుచ్చా పార్టీలకు ఏ పార్టీ వాడు వచ్చినా 2 రోజులు 3 రోజులు చేస్తాడు. ఫుల్గా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే మొత్తం హిందువులని టార్గెట్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా చూపిస్తుంది కానీ మెయిన్ మీడియా చూపిస్తలేదు. ఎందుకు? ప్రశ్నించే హక్కు లేదా? ఇప్పుడు మొన్న బీసీ ఉద్యమం చేసింది, దానికి అందరూ బంద్ తెలియజేసారు స్వచ్ఛందంగా వచ్చి. మేము స్వాగతిస్తాం దానికి. మొన్న దాని తర్వాత బాయ్కట్ మార్వాడీస్ అన్నారు. మన హిందూని మనం బాయ్కట్ చేసుకుంటున్నాం. ఆడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కోత్పీర్లు అమ్ముకోనికి వచ్చి వాడు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ పంచార్ దుకాణంలు ఉన్నాయి, వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పంచార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడున్న ముస్లింలకు ఇబ్బంది పెట్టుడు దూరం ముచ్చట. వానికి ఇప్పుడు వాడు పిచ్చోడు అంటే వాడికి వేరే ఎక్కడ దొరకలేవా? వచ్చేదారిలో దర్గాలు ఉన్నాయి, మసీద్లు ఉన్నాయి, వాడు అక్కడ చేయొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఎట్లా చేస్తాడు? ఇది ప్రీ ప్లానింగ్ గా జరుగుతుంది. హిందూ సంఘాలైనా ఏదైనా ఏదో గట్టి యాక్షన్ తీసుకోవాలి. వచ్చి మేము మీడియా ముంగ 2 నిమిషాలు పడతాం, మేము ఏదో ఒక 2 నిమిషాల వీడియోలు చేసుకొని బయట పడతాం. ఇది కాదు పరిష్కారం. ఈ దాడి ఈసొంటి జరిగేటి రేపు మన మీద దాడులు జరుగుతాయి. మన అక్క చెల్లెలు సురక్షితంగా లేరు. ఇవాళ రేపు కాలేజీలో పోయేటోళ్ళు. దాని గురించి మనం పోరాడుతూనే ఉండాలి. ఇది ఒక్కరోజు ఆపి ఏదో 2 నిమిషాలు చేసేట్లక కాకుండా ఇది కట్టని హిందూస్ మనం పోరాడుతూనే ఉండాలి. స్వచ్ఛందంగా చెప్పాలంటే ఈ సెక్యులర్ సారీ ఫర్ ది సెక్యులర్ హిందువుల కొడుకులంతా వండుకోరు ఫస్ట్ ఈ టైంలో. పనికి వాళ్ళ టైంకి అయితే అందరు ఊరికొస్తారు, అందరు వస్తారు. నువ్వు ఒక కులం కోసం వస్తారు, ఒక పార్టీ కోసం వస్తారు. మళ్ళీ అమ్మవారు మనోళ్ళే కన్నా, అమ్మవారు లేకుంటే మనం ఉంటామా? ఈ దాడులు ఇప్పటి నుంచి పూర్వం నుంచి జరుగుతున్నాయి. మొఘల్స్ వచ్చి దాడి చేసారు, బ్రిటిష్ వాడు వచ్చి దోచుకొని పోయిండు. మనం ఇంకా అట్లనే కూర్చుంటామా అన్న? ఇప్పుడు ఎకనామీలో నంబర్ 1 అమెరికా అంటాం. అమెరికాకి అయ్యా ఎకనామీ మన దగ్గర ఉండే పూర్వంలో మన దగ్గర వాళ్ళు వచ్చి మన దగ్గర భిక్షం కోసం వచ్చి పోయిను. హిందూ ఎప్పుడైనా వేరే దేశం మీద దాడి చేసి చూసిరా? ఏడో మన మీద వచ్చి దాడి చేసి దోచుకోపోయినా ఇక్కడ సంపద మొత్తం అక్కడ పెట్టుకున్నారు. అయినా మనం గమ్మునే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడో ఉన్న అమెరికాని వాళ్ళని పోగొడుతున్నాం.
ఇజ్రాయిల్ వాడి చుట్టుముట్టు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. వాడు ఎట్లా పోరాడుతుండన్న ఒక్కడే ఒక్కడు అందరిని ఆగం చేస్తుండు. చేస్తారు కుల్ల దీని వెనకాల ఉన్నారు ఎంఐఎం పార్టీ నాయకులు ఉన్నారు. ఆ పార్టీలకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఈ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్. వాళ్ళు హిందువులు కాదా? మీ అక్కల మీద దాడులు జరుగుతా మీరు ఊరుకుంటారా ఇట్లానే? మన దేవత అన్న, మీ దేవత మా దేవత కాదు. ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఎందుకు రండి, మీ నాయకులను తీసుకురండి. హిందువులే కదా, పుట్టినోళ్ళు హిందువులకే కదా. మీ నాయకులను తీసుకురండి, వచ్చి మాట్లాడండి. కేవలం విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మా బీజేపీ నాయకులు ఎన్ని రోజులు వస్తామన్నా మేము? మాకుండే ఆ ఫ్యామిలీస్, మాకు అక్కలు ఉండరా? అందరు ఉంటారు కాబట్టి అందరు రావాల్సిందే కోరుకుంటున్నాను. నా పేరు మంటాడు వెంకటేశ్వరయ్య. నేను ఇక్కడ అమ్మవారి దగ్గర సేవ చేసుకున్నా ఒక 1 year నుంచి. ఇక్కడ అమ్మవారి అంటే ఈ భక్తులందరికీ చాలా ప్రేమ ఇదయ్యా, నమ్మకం అనేది ఉంటుంది అనమాట. ఈ నమ్మకాన్ని ఈ అప్రమత్తం చేసి ఒక క్రిమినల్ గా చేశాడు వాడు ఎవడో కానీ. వాడిని మాత్రం దయచేసి చట్టపరంగా వాడికి ఏం శిక్ష చేయాలో సుప్రీంకోర్టే కానీ హైకోర్టే కానీ ఏ చిన్న కోర్టులో కానీ చేసి వాడిని ఏం శిక్షించాలో విధించి వాడిని అమ్మవారికి బలివ్వండి, లేదంటే ఎన్కౌంటర్ చేయండి, ఏదైనా చేయండి. ఎందుకంటే నందలో అట్లా చేయదయా, అక్కడ చేస్తాడు. ఇక్కడ వాడికి ఇక్కడ చేస్తాడంటే మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి, ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే హిందూ సమాజాన్ని మన హిందూ సమాజాన్ని కాపాడుకోవాలా. ఈ అమ్మవారి ముందు ఇట్లా ఏదంటే అది వాంటెడ్ జరిగిందయ్యా. అది దయచేసి అందరూ మీ కుటుంబం మీ 8 తెలుగు టీవీ వాళ్ళకి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది మాత్రం మీరు అందరు పాల్గొని హిందూ సమాజాన్ని కాపాడి అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాయా. ఇంతే. అంటే వీళ్ళు కావాలని మత కళలు రెచ్చగొట్టడానికి ఈ పనులు చేసిరంటారా? అదైతే నాకు తెలియదయ్యా. ఎందుకంటే నేను తెలియని చెప్పకూడదు. ఏదైనా కళ్ళతో చూసి చెవులు తింటే వాస్తవం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదయా, నిజాన్ని చెప్పాలా. ఎప్పుడు అమ్మ న్యాయమే గెలుస్తుంది, అన్యాయం గెలుస్తుంది, వాడుతుంది. అన్యాయం ఎప్పుడైనా వాడటమే, న్యాయం మాత్రం గెలిపేది. అవునా కదా? ఎవరికైనా ఏటు చెడ్డం. దయచేసి ఈ అమ్మవారి దగ్గర అప్రమత్తం అయింది కాబట్టి మీరు దయచేసి అందరు పూనుకొని మన హిందూ ధర్మం కాపాడండి. అదే నా కోరిక. జై బోలో భారత్ మాతా కీ జై, కట్టమైసమ్మ తల్లికి జై, రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. జై శ్రీరామ్. ప్రతి ఒక్క హిందువు కూడా ఇక్కడ జరిగిన ఈ సంఘటనను అందరు కూడా స్పందించరు. అందరు కూడా వచ్చిరు ఇక్కడికి. అందరూ వచ్చి వానికి ఏమి చేయాలో ఆ పరిష్కారం చేసిరు. వానికి తగ్గ చర్య తీసుకున్నాం మేము. వానికి కఠినంగా ఏం జరగాల చేసినాం మేము. పోలీసు వారికి ఇక్కడ తీసుకొచ్చి చూయించి కొట్టి తిట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాక వాడిని తీసుకెళ్ళిర్రు, జైల్లో వేసిర్రు. వానికి కఠిన చర్యలు జరుగుతున్నాయి. అక్కడ శిక్ష అనుభవిస్తున్న వాడు. వానికి అది సరిపోదు, ఇంకా కూడా చేస్తారు వాళ్ళు. చేయకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, అడిషనల్ డీసీపీ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ హామీలు ఇచ్చారు. మీకెందుకండి ఏ విధమైన చర్యలు జరగకుండా వానికి కఠినంగా చర్యలు తీసుకొని ఇంకో హిందూ దేవాలయాల పైన ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు జరగకుండా మేము చూస్తాము. ఒక సెక్షన్ పెడతాము, ఒకటి పికెటింగ్ పెడతాము. ప్లస్ అన్ని దేవాలయాల పైన, ఒక్క దేవాలయం కాదు మల్కాజ్గిరి జోన్ మొత్తంలో ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ అని పెట్టి పెట్రోలింగ్ పెట్టేసి నైట్ మొత్తం ఇక్కడ కూర్చోబెట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇంకొకసారి ఇంకో చర్య జరగకుండా, ఇంకోసారి ఏ గుడి పైన ఇలాంటి చర్యలు జరగకుండా అందరూ వాళ్ళు శిక్ష వేసేటట్టు చేసి వాళ్ళను ఇక్కడ వచ్చేసి కానిస్టేబుల్ అని పెట్టి రక్షిస్తాం. మేమందరికి కూడా సేవ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు, నిన్న హామీ ఇచ్చారు. దానికి అందరం కూడా హిందూ బంధువులు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి అందరూ నాయకులు వచ్చిర్రు. బజరంగ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు అన్ని వచ్చి ఇక్కడ వచ్చి ధర్నా చేశాం. ఇక్కడ మాతకు ఎంతో సేవలు చేసి అమ్మవారిని మొత్తం శుద్ధి చేసుకున్నాము. కట్టమైసమ్మని చేసుకొని నిన్న అడిషనల్ డీసీ గారు ప్లస్ అయిన ఎంఆర్ఓ గారు వచ్చేసి అమ్మవారికి గుమ్మడికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి ఇక్కడ పూజలు చేసి పూజా కార్యక్రమాలు చేసుకొని అతి భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరిగే బోనాలు కానీ వేరే ఫెస్టివల్స్ కానీ నవరాత్రులు కానీ భవానీ మాలలు వేసుకొని మేము ఇక్కడ చేస్తాం. భవానీ మాలలు వేసుకొని నవరాత్రులు ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, హోమాలు చేస్తాం. మేము ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరిగినందుకు మేము చాలా
బాధపడుతున్నాము. ఇంకొక గుడి పైన ఇట్లా జరగొద్దు అని మేము అంటే ఆయనకు మతస్థిమితం లేదు అంటారు, మరి అది నిజమా లేకపోతే కావాలని రెచ్చగొడుతున్నారా? అవన్నీ తప్పు. మతి స్థిమితం లేదు అనేది ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు. ఈ వ్యక్తికి మాత్రం మతి స్థిమితం ఉంది, మంచిగానే ఉన్నాడని డిపార్ట్మెంట్ గానీ, ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ, డీసీ గానీ, ఇక్కడ ఉన్న సిఐలు గానీ అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆయన మంచిగానే ఉన్నాడు, మంచిగా ఉండే ఈ కార్యక్రమం చేసిండు. వాంటెడ్ చెయ్యాలనే చేసిండు కాబట్టి కఠినంగా వాడిని శిక్షిస్తాము. 100% వానికి శిక్షకు అర్హుడు వాడు. వానికి వీలైతే ఇంకా సెంట్రల్ నుంచి శిక్ష వేయడానికి కూడా మేము దానికి సహకరించి మేము అన్ని డిపార్ట్మెంట్ అన్ని సెక్షన్లు పెడుతున్నాము.